హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో డ్రాగన్ చికెన్ అయితే చేసి చూపిపోతున్నానండి. చికెన్ ఒక్కసారి అయితే తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత టేస్టీగా వచ్చింది. ఖచ్చితంగా మస్ట్ ట్రై రెసిపీ అయితే నేను చెప్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1/2 కిలో చికెన్ అయితే వేసుకున్నానండి. ఎప్పుడన్నా ఇలాంటి స్టార్టర్ రెసిపీస్ కి చికెన్ అనేది బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదండి, ఆ బ్రెస్ట్ పీస్ ని ఇలా కట్ చేయించుకుంటే మనకి టెండర్ గా జ్యూసీగా ఉంటుందండి స్టార్టర్ అనేది. అదే మిగతాగా నార్మల్ గా కట్ చేయించుకొని వస్తే కొంచెం గట్టిగా ఉంటుంది, రబ్బర్ గా తినేటప్పుడు. ఉప్పు నీళ్ళల్లో అయితే ఒక 1/2 అవర్ నానబెట్టుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అయితే వాష్ చేసుకొని అయితే వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక బౌల్లో అయితే చికెన్ వేసుకున్నానండి. ఇలా చికెన్ అనేది మీకు ఇలా కట్ చేసి ఇవ్వలేదు అనుకోండి, బ్రెస్ట్ పీస్ తెచ్చుకున్నప్పుడు మీరే ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్ గా. బట్ పీస్ మాత్రం మరీ సన్నగా ఉండకూడదండి, కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకున్నాను, 1.5 స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, ఒక ఎగ్ వేసుకున్నాను. ఎగ్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అన్న లేకపోతే 1.5 స్పూన్ అన్న మైదా వేసుకోండి. మనం ఎక్స్ట్రా ఏ పదార్థాలు వేయవసరం లేదండి. మనం మైదా కూడా వేసింది జస్ట్ బైండింగ్ కోసమే అండి, ఎక్స్ట్రా అయితే వేయొద్దు. ఎందుకంటే మనం ఎక్స్ట్రా వేస్తే ఏంటంటే పైన లేయర్ అంతా వేగిన తర్వాత ఆ మైదా ఫ్లేవరే తెలుస్తుందండి, చికెన్ ఫ్లేవర్ తెలియదు. అందుకే చెప్తున్నాను. 1.5 స్పూన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు స్పూన్ చూసారు కదండి, మనం ఇంట్లో డైలీ వాడే స్పూన్స్ అవి. ఆ స్పూన్ తో వేసుకోండి మెజర్మెంట్ అనేది, కొంచెం మీడియం సైజ్ది, మరి చిన్నది కాదండి. స్పూన్ చూసారు కదా, వేసేసుకొని ఒక చెక్క అయితే నిమ్మరసం పిండుకోండి లాస్ట్ లో. పిండేసుకొని ఇప్పుడు ఈ వేసిన పదార్థాలన్నీ ఖచ్చితంగా 5 మినిట్స్ అన్న బాగా కలుపుకోండి, అంటే మంచిగా మిక్స్ చేయండి. అప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ ఆ చికెన్ కి బట్టి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కారం అయితే అసలు యాడ్ చేయకండి, ఖచ్చితంగా మిరియాలు కూడా యాడ్ చేయండి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మనం సార్ట్ చేసేటప్పుడు వేస్తామండి కారం అనేది, ఆ కారం సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ కారం వేసారనుకోండి మనకి ఫ్లేవర్ మారిపోతుంది. జస్ట్ మిరియాల పొడి ఘాటే ఉండాలి ఇక్కడ. మీకు ఇంకొంచెం బాగా ఘాటుకు తింటాం అనుకుంటే ఇంకొంచెం కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు మిరియాల పొడి అనేది. మిగతా పదార్థాలు మాత్రం ఏది ఎక్కువ వేయొద్దు. ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదండి, మంచిగా అయితే ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసిన చికెన్ ఉంది కదండి, ఖచ్చితంగా మూత పెట్టేసుకొని 1 అవర్ అన్నా లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా నానాలి. నానిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటేనే మంచిగా వస్తుందండి చికెన్ స్టార్టర్ అనేది. మీకు కావాలనుకున్నట్టయితే ఓవర్ నైట్ కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఖచ్చితంగా నేనైతే ఒక 2 అవర్స్ తర్వాత అయితే మీకు మూత తీసి చూపిస్తున్నానండి. నాకు టైం ఉంది కాబట్టి నేను 2 అవర్స్ పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి పైకి ఇలా వాటర్ లాగా వస్తుంది చూడండి. ఇలా అయితే బాగా నానితేనే మనకి టెండర్ గా బాగుంటుందండి చికెన్ అనేది స్టార్టర్. ఒకళ్ళు కూర్చొని మొత్తం తినేయచ్చండి చికెన్ అనేది, అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి నానిన తర్వాత. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఎడల్పుగా ఉండే బాండి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పీస్ అనేది. ఇప్పుడు బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరీ పైకి పోయకుండా కొంచెం షాలో ఫ్రై లాగా పోసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాడాలంటే కొంచెం స్మెల్గా అనిపిస్తుంది కదండి. సో అందుకే మరీ పైకి కాకుండా కొంచెం లైట్గా షాలో ఫ్రై లాగా పోసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి సిమ్ ఫ్లేమ్లో కాకుండా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు వేసేయండి. చూసారు కదా, వేసేసిన తర్వాత ఎమ్మటే కదిపేయకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే పీస్ అనేది ఈజీగా దానంతట అదే ఊడొచ్చేస్తుంది. ఎందుకంటే మనం మైదా వేసాం కదండి, ఆ మైదాకి మంచిగా కోట్ అయిపోయి ఈజీగానే వచ్చేస్తుంది, మనకి ఎక్కడ అడుగంటవు. చూసారు కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఊడొచ్చేస్తున్నాయో. కొంచెం చికెన్ అనేది సాఫ్ట్ గా ఉంటుందండి బ్రెస్ట్ పీస్ కాబట్టి, నిదానంగా కలుపుకోండి హడావుడిగా కలుపుకోకునే దానికన్నా. ఇలా అయితే బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఖచ్చితంగా అలా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి, అంటే అన్ని వైపులు బాగా కాలాలి చికెన్ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చిందో చికెన్ అనేది. ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ అండి, ఇంకా తీసేయండి. మరి ఎక్కువ కలర్ కూడా రానివ్వకండి, ఇంకా అంతకన్నా మళ్ళీ టేస్ట్ బాగుండవు. ఇలా అయితే లైట్గా బంగారు రంగు వచ్చేసిన తర్వాత తీసేయండి. కొంచెం వేడికి ఇంకొంచెం కలర్ మారుతుంది. ఇలా అయితే మొత్తం చికెన్ తీసేసి వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. అంతే, చికెన్ మొత్తం అలానే ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం ఎక్కడ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోకండి. ఇంకొంచెం మీకు ఫ్లేమ్ కనుక ఏదైనా ఆయిల్ హీట్ అయింది అనుకుంటేనే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆరెల్ సిమ్ ఫ్లేమ్లో పెట్టొద్దు మళ్ళీ. ఎందుకంటే పొంగవండి, మళ్ళీ ఇలా మనం ఫ్రై చేస్తున్నాం కదా పీస్ అనేది పొంగవు. ఇప్పుడు చూడండి బాగా పొంగింది చూసారా, అలా పొంగాలి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్తున్నాను. ఇలా అయితే మొత్తం పీసెస్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి. చూసారు కదండి, చికెన్ మరి ఎక్కువ కూడా ఫ్రై చేయలేదు, ఇలా బంగారు రంగే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎంతకన్నా మించి ఎక్కువ రానివ్వకండి. అలా మిగతా చికెన్ కూడా మొత్తం ఫ్రై చేసేసుకున్నానండి. చెప్పాను కదండి, ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. సిమ్ ఫ్లేమ్ లో అన్నా లేకపోతే హై ఫ్లేమ్ లో అన్నా పెట్టుకోకండి. ఎందుకంటే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే మళ్ళీ కొంచెం వేగుతాం లేట్ అవుతుంది అండ్ పొంగవు కూడా అండి సిమ్ ఫ్లేమ్ లో పెడితే. కొంచెం చూసారండి, కొంచెం పొంగినట్టు కనిపిస్తున్నాయి కదా వీడియోలో, ఎగ్ వేయటం వల్ల అలా పొంగుతాయండి. సిమ్ ఫ్లేమ్ లో అయితే అసలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కాల్చుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా వేగుతుంది. ఇప్పుడైతే రిమైనింగ్ ఆయిల్ అంతా స్టెయిన్ చేసేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ మనకి ఇప్పుడు కావాలండి, ఇంక మిగతా ఆయిల్ అంత అవసరం లేదు.
ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో క్రష్ చేసి పెట్టుకుని ఒక 15 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. ఈ స్టార్టర్కి వెల్లుల్లి రెబ్బలు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఖచ్చితంగా హాఫ్ కిలో చికెన్కి 15 వెల్లుల్లి రెబ్బలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఘాట్ అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కట్ చేసి పెట్టుకొని ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీకు నచ్చినట్టయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, అక్కడక్కడ నంచుకోవడానికి చాలా బాగుంటాయి. సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా ఇక్కడే వేసుకున్నానండి. పచ్చిమిర్చితో పాటు వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఒక గుప్పెడేమో జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే జీడిపప్పు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ అరోమా అనేది. ఇలా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కొంచెం లైట్గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కాదండి, లైట్గా కొంచెం అంతే. ఇప్పుడు చూసారండి మనం వేసిన పదార్థాలన్నీ అయితే లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడు అయితే కరేపాకు వేసుకోండి. కరేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. తెలుసు కదండి నేను కొంచెం కరేపాకు ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే దాంట్లో వచ్చే ఫ్లేవర్ ఇంకా దేంట్లోకి రాదండి. ఇప్పుడు కరేపాకు కూడా కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. పసుపు ఎక్కువ వేయకూడదండి, జస్ట్ వేసినట్టు వేయాలి. 1/2 కిలో చికెన్కి 1/2 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేయొద్దు. ఒక 1 స్పూన్ ఏమో ఇక్కడ నేను కారం వేసుకున్నాను అండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఘాటు ఉంటుందండి. సో కారం అనేది చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే చిలుక్కి పెట్టుకున్న ఒక 3-4 స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు ఒక 4 స్పూన్స్ తీసుకొని 3 స్పూన్స్ తీసుకొని ఇలా అయితే ఉండలు లేకుండా బాగా చిలుక్కొని ఇలా అయితే వేసుకోవాలి. అంటే క్రీమీగా ఉండాలి మనకి పెరుగు అనేది. వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. పెరుగు అనేది ఎక్కడ విరిగిపోదండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల. అలా మిక్స్ చేసేసారు కదండి. ఇప్పుడు కొంచెం మనకి వాటర్గా వచ్చింది చూడండి. పెరుగు కొంచెం వేగిన తర్వాత చూడండి మనకి పెరుగు అనేది ఎక్కడ గడ్డలుగా లేదు, ఎందుకంటే పెరుగు అనేది మంచిగా చిలుక్కొని వేసుకున్నాం కాబట్టి. ఈ పెరుగులో కొంచెం అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ ఇలా కొంచెం ఉడికింది కదా, ఇలా ఉడికిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ఏమో ఇక్కడ సోయా సాస్ వేసుకోండి. ఖచ్చితంగా 1/2 స్పూనే వేసుకోండి, అంతకన్నా మించి ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే మళ్ళీ అస్సలు బాగోదు. మళ్ళీ చెప్తున్నాను, 1/2 స్పూనే పర్ఫెక్ట్గా సరిపోతుంది 1/2 కిలో చికెన్కి. సాస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ అనేది, ఆ చికెన్ వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఏ సాసెస్ వేయొద్దండి ఈ రెసిపీకి. ఎక్స్ట్రా ఏ సాసెస్ వేసినా కూడా మళ్ళీ మనకు ఫ్లేవర్ మారిపోతుంది. జస్ట్ సోయా సాస్తోనే మంచి ఫ్లేవర్గా వచ్చింది డ్రాగన్ చికెన్ అనేది. అలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసిన పదార్థాలన్నీ బాగా చికెన్కి పడతాయండి. మీడియం ఫ్లేమ్లో అన్న సిమ్ ఫ్లేమ్లో అన్న అసలు పెట్టుకోకండి. ఇక్కడ నుంచి మనం హై ఫ్లేమ్లోనే మొత్తం సార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ అనేది బాగా వేడి పడే వరకు అయితే మనం ఫ్రై చేయాలంటే అది ఒక్కటే మనకు గుర్తు. ఇలా అయితే తిప్పేయకుండా కొంచెం అయితే అలా సార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉందండి పీస్ అనేది. మనం చూడండి లైట్ గా కొంచెం వేడి పడినట్టు పైన పొగ వస్తుందండి. అలా పొగ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోండి మీకు నచ్చినట్టయితే లాస్ట్ లో. అంతే అండి, వేడిగా అయితే సర్వ్ చేయండి. ఇంట్లో వాళ్ళకి ఒక ముక్క ఎక్కువ తినేస్తారండి, అంత టేస్టీగా వచ్చింది డ్రాగన్ చికెన్ అనేది. ఈ డ్రాగన్ చికెన్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. For more videos, please like, share and subscribe.